మీ అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ గల తండ్రికి స్తోత్రాలు, మహోన్నతుడైన దేవానికి స్తోత్రాలు, సర్వశక్తి మంత్రిన ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు మా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా అయ్యా అంటానికి యోగ్యత లేని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో మా పట్ల నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఆకాశం ఆలకించి భూమి చెవియొగ్గమంటున్నావు నానా. అయ్యా బిడ్డలై ఉండి కూడా అయ్యా నీ స్వరం వినలేని వారిగా అయ్యా నీ బిడ్డలుగా ఉంటూ కూడా నీకు వేరుగా మేము మా ఇష్టానుసారంగా బ్రతుకుచున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా నా కొరకు నువ్వు చేసిన త్యాగాన్ని గుర్తించడానికి మా కనులను తెరవండి, మా చెవులను తెరవండి నానా. మీరు చేసిన త్యాగం నా కొరకే కదా, ఎవరు చేయగలరు ఎలలో నానా? ఎలలో ఏ మనుష్యుడు మా కొరకు ఎంత త్యాగం చేయగలరు నానా? ఏదైనా అనేటప్పటికి మనుషులు మాకెందుకులని ప్రక్క నుంచి వెళ్ళిపోతున్నారు. మొరపెట్టుము నేను నీకు తోడై ఉంటానంటున్నావు. అయినా సరే మా మొర నీకు వినబడేటట్టుగా మేము మొరపెట్టలేకపోతున్నాం నాన్న. మా మొర అంతంత మాత్రముగానే ఉంటుంది ప్రభువా. మేము ప్రయత్నిస్తున్నాం కానీ ప్రార్థించలేకపోతున్నాం, ప్రార్థిస్తుంటే ప్రయత్నించలేకపోతున్నాం. రెండిటిలో ఎందుకు పనికి రాని వారిగా ఉన్నాం. దయచేసి మమ్మల్ని క్షమించమని బ్రతిమలాడుకుంటూ ఈరోజు మీరు మాతో ఉండి మాలో ఉండి మీ ఇష్టముగా మా ఇష్టాన్ని జరిగించుకుని నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా ఉండడానికి నీ కృప దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.